తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు కాషాయ కండువా కప్పేసుకున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో 2024 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీల నుంచి వచ్చే నేతలను కాదనకుండా కమలనాథులు కండువ కప్పేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ మహిళా నేత కొండ సురేఖ, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు రేవూరి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఇదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠన్మరణంతో నగరంలోని పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్న హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు అమిత్ షా. ఇక రేవూరి భేటీకి వీలు కాలేదు. అయితే ఢిల్లీ వెళ్లి మరీ అమిత్ షాను కలిసి యోచనలో రేవూరి ఉన్నట్లుగా తెలుస్తుంది.